ఓ నారదా, సౌరాష్ట్ర దేశమున సోమనాథుడుగా. ఆ స్వామి సౌరాష్ట్రములో అంటే గుజరాత్ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి సౌరాష్ట్రంలో ఆ స్వామి సోమనాథుడుగా ఆ స్వామి వెలిసి ఉన్నాడు. అంతేకాకుండా శ్రీశైలంలో మల్లికార్జునుడిగా వెలిసి ఉన్నాడు. ఎందుకు మల్లికార్జునుడైనాడో నిన్నటి రోజున మనం అందరం చెప్పుకున్నాం. ఆ స్వామి కుమారస్వామి ఎప్పుడైతే క్రౌంచగిరిపైకి వెళ్ళిపోయాడో, తనకంటే ముందు గణపతి పెళ్లి చేశారని అలిగి ఇప్పటికీ అలిగి కైలాసంలో ఉండడట కుమారస్వామి. ఆయన క్రౌంచగిరి మీదనే ఉంటాడట. ప్రతి పౌర్ణమి అమావాస్యలకు కుమారస్వామి జాడ కొరకని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడైతే శ్రీశైలానికి ప్రత్యక్షంగా వస్తారో, ఆ వచ్చినటువంటి క్షణంలో కుమారస్వామి అక్కడ ఉండగా వేరు వేరు ప్రదేశములకు వెళ్ళిపోతూ ఉంటాడట. దానిలో భాగంగానే పళనిలో, అలా అనేక చోట్లలో, ఉడిపిలో, అలా కుమారస్వామిగా ఆ స్వామి అనేక చోట్లలో ప్రతిష్ఠితమై ఉన్నాడు. అలా ఆ స్వామి మల్లికార్జునుడై శ్రీశైలమున, ఉజ్జయినిలో మహాకాలుడై, ఓంకారమున అమరేశ్వరుడై, హిమగిరిలో కేదారేశ్వరుడై, ధాకినిలో భీమశంకరుడై, వారణాసిలో విశ్వేశ్వరుడై, గౌతమినందు త్రయంబకేశ్వరుడై, చితాభూమిలో వైద్యనాథుడై, ద్వారకావనమున నాగేశుడై, రామేశ్వరమున రామేశుడై, సేతుబంధమున రామేశుడై, శివాలయమున కృష్ణేశ్వరుడై వెలిసే ఆ స్వామి ఒక్కొక్క ప్రదేశాన్ని తానే స్వయంగా ఎంచుకున్నాడు. దానిలో మొట్టమొదటిది చెబుతాను వినవయ్యా ఓ ముని. ఈ లింగములు ఎక్కడైతే వెలిశాయో, ఈ జ్యోతిర్లింగములను మానవుడు దర్శించినంత మాత్రము చేత, స్పర్శించినంత మాత్రము చేత, దర్శ స్పర్శ ఈ రెండు చెప్పారు చూడండి. దర్శించడం స్పర్శించడము చేత అనేక జన్మలలో చేసుకున్నటువంటి పాపములన్నీ నశిస్తాయ్యా ఓ నారద మహర్షి. అంతేకాదు ఓ ముని, వాటిలో మొదటిది సోమనాథుడు. ఈ సోమనాథ క్షేత్రము ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రము అంటే పేరులోనే ఉన్నది సోమనాథుడు. సోముడు అంటే చంద్రుడు. సాక్షాత్తు చంద్రుని చేత ఆరాధింపబడినటువంటి స్వామి ఈ సోమనాథ క్షేత్రం. సోమనాథ క్షేత్రము మన భారతదేశంలో గుజరాత్లో సముద్ర తీరంలో ఉంటుంది. వెళ్ళిన వాళ్లకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు సర్వాంగ సుందరంగా చూస్తున్నారు, కానీ ప్రపంచంలో ఉన్న ఆలయాలలో దాడి అన్నిటికంటే ఎక్కువ సార్లు జరిగినటువంటి ఆలయం ఏదైనా ఉన్నదా తురుష్కుల చేత, అంటే అన్య మతస్థుల చేత, అది కేవలం సోమనాథ ఆలయమే. దాన్ని ఎన్నిసార్లు కూల్చారో, ఎన్నిసార్లు కట్టారో, అలా ఆ సోమనాథుని యొక్క ప్రతిష్టను భంగపరచాలని అనేక మంది ప్రయత్నం చేసినా దాన్ని ఏమాత్రము జరపలేక వెళ్ళిపోయారు. దానికి కారణం ఏమిటి అంటే ఆ పరమాత్మ తనకు తానుగా ఎంచుకున్నటువంటి స్థలము ఆ యొక్క సౌరాష్ట్ర క్షేత్రము. అందుకనే జ్యోతిర్లింగము అంటే మానవుడి చేత ప్రతిష్ఠించబడినటువంటిది కాదు, పరమాత్మ తనకు తానుగా సంకల్పించి అక్కడ కూర్చున్నటువంటి క్షేత్రం. అందుకనే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా స్వామిని మాత్రం ఇసుమంతైనా జరపలేకపోయారు. సాక్షాత్తు సోమనాథుణ్ణి చంద్రుడే షోడశ కళల చేత 64 కళల చేత అభిషేకిస్తూ ఉంటాడట. చంద్ర కళల చేత అభిషేకించడము అంటే ఎంత అద్భుతం అంటే, మీరు ఎప్పుడైతే ఆశ్వీజ పున్నమ పాలలో చంద్ర భగవాను చూసి ఆ పాలను తాగుతారు. ఎందుకోసం అంటే చంద్రుడిలో ఉన్నటువంటి 64 కళలు ఆ రోజు ప్రకటితమవుతూ ఉంటాయి. ఆ 64 కళలు పాలలో వచ్చి ఆ పాలను మనం తాగడం ద్వారా మనం అందరం కూడా శరీర దృఢత్వాన్ని పొందుతాము అని. అలా నిత్యము పౌర్ణమి ఘడియలలో చంద్రుడు 64 కళల చేత ఈశ్వరుణ్ణి నిరంతరము అభిషేకించేటువంటి స్థలము సోమనాథేశ్వరం. అందుకనే సోమనాథ క్షేత్రంలో ఎవరైతే తీర్థములు తీసుకుంటారో చర్మాది రోగములు నశించు. ఎవరికైతే చర్మ రోగములు ఇత్యాది రోగములు ఉంటాయో
సోమనాథుడి తీర్థ ప్రాశనము చేత మాత్రమే అవన్నీ నశించిపోతాయట. అక్కడ అనేకములైనటువంటి రోగనాశనములు సోమనాథేశ్వరుని యొక్క కేవల దర్శన మాత్రము చేత సంభవిస్తుందయ్యా ఓ మునీశ్వర. అంత అద్భుతమైనటువంటి క్షేత్రము సోమనాథుడు. ఈయన చంద్రుని దుఃఖమును పోగొట్టినవాడు. చంద్రుని యొక్క దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాడు. చంద్రుడు ఎప్పుడైతే శాపగ్రస్తుడైనాడో చంద్రునికి తన జటాజూట ముందు స్థానాన్ని ఇచ్చి చంద్రుణ్ణి కాపాడినటువంటి చంద్రమౌళీశ్వరుడు ఆ స్వామి. అలాంటి స్వామి ఎప్పుడైతే శిఖలో పెట్టుకున్నాడో చూడండి, ఎవరైనా బాగా గారం చేశారనుకోండి, ఏమిట్రా బాగా నెత్తినెక్కించుకున్నావు అంటారు. చంద్రుణ్ణి ఎంత గారాబం చేశాడో ఆ చంద్రమౌళీశ్వరుడు ఈశ్వరుడు. పార్వతీదేవికైనా అక్కడ స్థానం లేదు, చంద్రమామను అక్కడ పెట్టుకున్నాడు అంటే ఎంతో ఇష్టమైనటువంటి భక్తుడిగా చంద్రుడు అభిషేకిస్తున్నాడు కాబట్టే అలా చంద్రుణ్ణి శిఖయందు ఆయన ఉంచుకున్నాడు. అలా పరమాత్మను నిత్యము చంద్రకాంతుల చేత అభిషేకిస్తూ సోమనాథుడై శివుడు వెలిసే లింగ రూపంలో ఆ స్వామి చంద్రుని చేత ఆరాధింపబడుతూ ఉన్నట్ట. అచకనే సర్వ పాపములు పోగొట్టే చంద్రకుండమొకటి కలదు. సమస్త పాపములు పోగొట్టేటువంటి చంద్రకుండము అని ఒక నీటి కుండం ఒకటి ఉన్నదట. దానిలో నీళ్లను ప్రాశనము చేసిన, ఆ నీళ్లను తీర్థంగా తీసుకున్న, ఆ నీటిని పైన చల్లుకున్నా సరే చర్మరోగములు కానీ శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలన్నీ ఆ స్వామి దూరం చేస్తాడట. హర నమః పార్వతీ పదయే భక్తుల అభీష్టమునిచ్చు శంకరుడు శ్రీగిరియందు మల్లికార్జునుడనే పేరుతో వెలిసే. ఇదే రెండవ జ్యోతిర్లింగము శ్రీశైలే మల్లికార్జునం. శ్రీశైలంలో స్వామి మల్లికార్జున రూపంలో వెలిశాడు. ఆ స్వామి నిరంతరము కుమారుని యొక్క అన్వేషణలో ఆ తల్లి భ్రమరాంబికయై అక్కడ వెలిసింది. భ్రమరాంబికగా ఎందుకు వెలిసింది అంటే దేవీ భాగవతంలో ఆ తల్లి యొక్క రూపాన్ని గురించి తెలియజేశారు. ఎప్పుడైతే రాక్షసులందరూ కలిసి ఆ తల్లి మీదికి యుద్ధానికి వచ్చారో లోకంలో ఉన్నటువంటి తుమ్మెదలన్నీ అమ్మవారి రూపంగా మారిపోయాయి. ఎన్ని కోటాను కోట్ల తుమ్మెదలో ఆ కోటాను కోట్ల తుమ్మెదలన్నీ కలిసి అమ్మవారి రూపంగా మారిపోయాయి కాబట్టి తుమ్మెదలు భ్రమరము అంటారు. ఆ భ్రమర రూపంలో వెలిసింది కాబట్టి ఆ తల్లికి భ్రమరాంబిక అని పేరు. చాలా సుస్పష్టంగా దేవి భాగవతంలో ఇంకా కాస్త విపులంగా ఉంటుంది. అలా ఆ అమ్మవారు భ్రమరాంబికగా మల్లికార్జునితో సహా అక్కడ వెలిసి నిత్యము కుమారాన్వేషణలో వాళ్ళిద్దరూ ఉంటారట. అలా ఆ ప్రాంతానికి ఎవరైతే లేలేత బాలకులు వస్తూ ఉంటారో, చిన్న చిన్న పిల్లలు ఎవరైతే వస్తూ ఉంటారో, ఈశ్వరుడు అక్కడ తను వచ్చానని తెలిస్తే కుమారస్వామి ప్రతిసారి వెళ్ళిపోతున్నాడని ఈశ్వరుడు కనిపించకుండా చిన్నగా ఉంటాడు. శ్రీశైలంలో లింగాన్ని ఎవరైనా చూసారా? ఎంత చిన్నగా ఉంటుందో, ఇలా దాక్కుని నక్కినట్టుగా ఉంటాడు ఆ స్వామి. ఎందుకోసం అంటే చిన్న బాలుడైనటువంటి కుమారుణ్ణి ఆయన రాగానే పట్టేసుకుందాం అన్నట్టుగా ఇప్పటికీ ఆయన వెతుకుతూనే ఉన్నారు. ఆయన వెనకాల భ్రమరాంబిక ఉంటుంది. ఈశ్వరుడు చూస్తే ఈశ్వరుడు వెనకాల భ్రమరాంబిక ఉంటుంది. అలా ఆ మల్లికార్జునుడి దగ్గరికి ఎప్పుడైతే బాలకులు చిన్న చిన్న బాలికలు ఎవరైతే వెళుతూ ఉంటారో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ప్రౌఢ స్థాయిలో ఉన్నటువంటి బాలకులు కాకుండా కుమారుని యొక్క వయసులో ఉండేటువంటి బాలకులు వెళతారో వాళ్ళందరినీ ఇలా రాగానే ఓ భ్రమరా, అదిగో ఆ బాలుడు మన కుమారుడేమో అని చిన్న చిన్న పిల్లల మీద నేరుగా దృష్టిని వేస్తాడట మల్లికార్జునుడు. అందుకని మల్లికార్జున క్షేత్రమునకు పిల్లలను తీసుకువెడితే అఖండమైనటువంటి జ్ఞాన సంపద కలుగుతుందట. ప్రతి పిల్లవాళ్లను ఆ మల్లికార్జునుడు వీడు నా కొడుకే అని గట్టిగా ఆలింగనం చేసుకున్నంత పని చేస్తాడట పరమాత్మ. అందరిలో కుమారస్వామినే దర్శిస్తాడట. మరి ఆ పిల్లవాడిని కుమారస్వామి అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు దేవసేనాధిపతి అయినట్టే కదా. అలాంటి పిల్లవాళ్లకు ఎక్కడైనా అపజయం కలుగుతుందా? హర నమః పార్వతీ పదజే.
హర నమః పార్వతీపతయే. రెండవ జ్యోతిర్లింగమైన మల్లికార్జుని దర్శించిన మాత్రము చేత, ఎప్పుడైతే ఆ స్వామిని దర్శించిన మాత్రము చేత మహాసుఖములను పొందుతారట. అంతేకాక శ్రీశైలము మహానందమైన పట్టణము, అక్కడ మహానందము కలిగేటువంటి పట్టణం అట. శ్రీశైల శిఖరం దృష్ట్వా, ఎప్పుడైతే శ్రీశైలంలో ఆ మల్లికార్జునుడు ఉన్నటువంటి ఆ శిఖరాన్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో, కేవలం శిఖర దర్శనం మాత్రం చేత అనేక జన్మలలో చేసినటువంటి పాపములన్నీ నశిస్తాయట. దానికి సాక్షిగా సాక్షి గణపతిని అక్కడ ఈశ్వరుడు ఉంచాడట. అలా అద్భుతంగా శ్రీశైలంలో క్షేత్రము అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఈ లోకంలో పరిఢరిల్లింది. అలాంటి మనమందరం ఎంత అదృష్టవంతులమో, ఈ ఆంధ్రదేశమున ఆ పరమాత్మ ఇక్కడ ఉండి మన అందరినీ రక్షిస్తూ ఉన్నాడు. జ్యోతిర్లింగము యొక్క శక్తి ఎన్ని బారల దూరం వ్యాపించి ఉంటుందో తెలుసా? మన శివపురాణంలోనే చెప్పుకున్నాం. మానవ ప్రతిష్ఠిత లింగం ఎక్కడైనా ఉంటే అది ఆ వాడనంతా రక్షిస్తూ ఉంటుంది. అదే ఋషులు మునులు ప్రతిష్ఠించినటువంటి దేవతామూర్తులు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు మన ఊళ్ళో వందల సంవత్సరాల శివలింగాలు ఉంటాయి. కొన్ని చోట్ల చాలా పాత 400 సంవత్సరాల గుడి, 500 సంవత్సరాల గుడి అంటారు. అంటే ఎవరో రాజులు ఋషులు దాన్ని ప్రతిష్ఠించారు అంటారు. అలాంటి లింగము నుండి వచ్చేటువంటి శక్తి ఆ పట్టణము చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలను అన్నిటినీ రక్షిస్తుందట. ఇంకా శక్తి కలిగినటువంటి లింగాలు అద్భుతంగా మన రాష్ట్రం ఎంత ఉందో అంతను రక్షిస్తుందట. జ్యోతిర్లింగము ఎలా రక్షిస్తుంది అంటే దేశములన్నింటినీ రక్షించేటువంటి శక్తిని కలిగి ఉంటుందట. ఒక్క జ్యోతిర్లింగానికే దేశాన్ని రక్షించే శక్తి ఉంటుంది. అలాంటిది భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి అంటే అసలు ఈ దేశాన్ని ఎవరైనా నాశనం చేయగలడా? అసలు ఈ దేశాన్ని ఎవరైనా ముట్టుకోగలడా? ఈ దేశమును ఎన్నిసార్లు ఈ దేశం మీద దాడి జరిగిందో, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశముల మీద అనేక దేశములు దాడి చేశాయి. కొన్ని దేశాలైతే వాటి ఉనికిని కూడా కోల్పోయాయి. ఆ పేరు ఉండే అని చెప్పుకునేటట్టుగా ఉన్నాయి. కానీ భారతదేశము సత్య సనాతనమై ఇప్పటికీ నిలబడి ఉన్నది అంటే ఇదిగో ఈ జ్యోతిర్లింగములు భగవంతుడు మనందరినీ రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇంకా ఇలా ఉన్నాం. ఇదిగో ఇలాంటి భక్త శిఖామణులందరూ కలిసి ఆ ఈశ్వరుణ్ణి పదే శివ 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 అని మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి భక్తజనుల యొక్క శక్తియే ఈశ్వర శక్తిగా మారి మన అందరినీ, మన ఇంటిని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని, మన దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడేటువంటి దివ్యమైనటువంటి శక్తిగా భారతదేశం ఎదుగుతూ ఉన్నది. హర నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. ఇవాళ ఎంత అద్భుతమో తెలుసా? అలాంటిది ఇవాళ మన దేశానికి అద్భుతమైనటువంటి 26 జనవరి కదా, 26 జనవరి మన రాజ్యాంగం సిద్ధించినటువంటి రోజు. అలాంటి ఈ రిపబ్లిక్ డే నాడు ఒక్కసారి మన దేశమాతను మనం ఒక్కసారి కీర్తన చేయకపోతే నిజంగా ఇక్కడ కూర్చొని ఏం లాభం? ఒక మంచి దేశభక్తి గీతాన్ని ఆ ఈశ్వర కృపతో వినిపించాలి. మనమందరం కూడా తన్మయత్వాన్ని పొందాలి. హర నమః పార్వతీపతయే. जय 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 प्रिय भारत जनयित्री दिव्यगात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यगात्री। जय जय प्रिय भारत जनयित्री दिव्यगात्री। जय 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 शिव सहस्र नरनारी हृदयिनी। जय जय
धात्री जय 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 सहस्र नरनारी विनयनेत्री जय 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 शत सहस्र नरनारी विनयनेत्री जय 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 प्रिय भारत विनयनेत्री शून्यधात्री जय 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 प्रिय भारत विनयनेत्री जयनेत्री शून्यधात्री भारत माता की మన దేశం అందరికీ ఎంత ముఖ్యమో ఈ దేశానికి ఆధారమైనటువంటి సనాతన ధర్మం, అలాగే మన ధర్మానికి ఆధారమైనటువంటి గోమాత కూడా మనందరికీ అదే విధంగా ముఖ్యం. ఇట్టి క్షణంలో మనందరం కూడా మన జాతీయ జంతువుగా గోవుని గుర్తించాలి అనేటువంటి దివ్యమైన సంకల్పంతో ఇప్పుడు గోమాత యొక్క పాటను మీ అందరికీ వినిపిస్తాను. అందరికీ కూడా ఒకసారి జై బోలో గోమాతాకి జై. नमो गोमतीभ्यो सौरभेयभ्य एव च नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः. गोमालक्ष्मी कुकोटिदण्डने गोमात नीकु वेलवदनारे गोमालक्ष्मी कुकोटिदण्डने गोमातनीकु वेलवदनारे मुक्कोटि देवता ఒక్కటైనని రూపం ముక్కోటి దేవతలంతా ఒక్కటైనని రూపం నీవే మా సర్వం నీవే మా ధర్మం గోమాలక్ష్మి కోటి దండాలే గోమాత నీకు వేలవదనాలే గోమాలక్ష్మి కోటి దండాలే గోమాత నీకు వేలవదనాలే. మనిషికి ప్రాణం పోసి జన్మనిచ్చునమ్మ మానవమునుగడకు ప్రాణం గోవమ్మ. మనిషికి ప్రాణం పోసి జన్మనిచ్చునమ్మ మానవమునుగడకు ప్రాణం గోవమ్మ. అమ్మ తరువాత అమ్మ వేదన సృష్టిలో అమ్మ తరువాత అమ్మ వేదన సృష్టిలో సుమార సుమారం గోవేదనీలలో గోమాలక్ష్మి నీకు కోటి దండాలే గోమాత నీకు వేలవదనాలే గోమాలక్ష్మి నీకు కోటి దండాలే గోమాత నీకు వేలవదనాలే. ఆవు యొక్క ప్రేమను మనందరికీ కూడా ఒకసారి గమనిస్తే మనం ఎటువంటి పదార్థాలను తినడానికి పెట్టినా సరే, అది పాచిపోయిన అన్నమైనా సరే, మాడిపోయిన కూలైనా సరే, మొక్కిపోయిన వడ్లైనా సరే, పాడైపోయిన ఆ ప్యాలలు ఎటువంటివైనా సరే, అప్పులైనా సరే ఆవు శుభ్రంగా తింటుంది. ఆవు మనకు ఎందుకు నాకు ఇలా పెడుతున్నాం, పాడైపోయినటువంటి పదార్థాలు ఎందుకు పెడుతున్నాం అని మనం ఎప్పుడు అనుకోండి.
ఎంతో శ్రద్ధగా అటు ఆహారాన్ని స్వీకరించి అతి రుచికరమైనటువంటి చిక్కనైన చక్కనైనటువంటి పాలన మనందరికీ అందిస్తుంది. పారేసినటువంటి పదార్థాలను తింటుంటే చిక్కనైనటువంటి పాలన మనందరికీ అందిస్తుంది. పారేసిన పదార్థాలు చెత్తను తింటామమ్మ, కానీ చేపాలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయమ్మా. ఈ మాటలన్నీ కూడా నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నానండి. మా గృహంలో ఇద్దరు గోమాతలు ఉన్నారు. ఒక ఆమె పేరు లలిత త్రిపుర సుందరి, వాళ్ళ కూతురు పేరు బాలా త్రిపుర సుందరి. ఈ ఇద్దరు గోమాతలు తెచ్చుకున్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా వైభవోపేతమైనటువంటి వాతావరణం ఉంది. దేవతలే మా ఇంట్లో రోజు అలా సాత్వికంగా వాళ్ళు కొలుగున్నారు అనేటువంటి భావన మేమందరం కూడా పొందుతూ ఉన్నాము. నిజం చెప్పాలంటే గోమాతలు పెంచుకోవడం మనందరం కూడా ఆలోచిస్తాం. దానికి గడ్డి ఎలా, పాలు పితకడం ఎలా, వాటికి పరిచర్య ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధంలో మనందరం కూడా ఉంటాం. కానీ ఆవులు పెంచడం చాలా సులువండి. మనందరం కుక్కలను పెంచుకుంటాం కదా, మా ఇంట్లో కూడా ఉన్నాయండి కుక్కలు. కాకపోతే గోవులు పెంచడం ఇంకా సులువు. ఒక కుక్కను పెంచాలంటే దానికి కంపల్సరీ మనం మన ఇంట్లో వండకూడని పదార్థాలను వండి దానికి పెట్టి, అలాగే దానికి మన వెళ్ళాల్సి వస్తే బయటికి తిప్పాల్సి వస్తుంది. కానీ గోవుకు అటువంటిది అవసరం లేదండి. ఒక దగ్గర మనం ఉంచితే అలాగే ఉంటుంది. సాత్వికమైనటువంటి పదార్థాలను తిని ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పాలన మనకిచ్చి మన రోగాలను అన్నింటినీ హరిస్తుంది. మనకు స్వామి కార్యం, స్వకార్యం ఇటువంటివి గోవు మనందరికీ కూడా అత్యంత శ్రద్ధగా అందిస్తుంది. పారేసిన పదార్థాలు చెత్తను తింటారమ్మ, కానీ చేపాలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయమ్మా. గదిగో పాలు గరిటెడైన చాలు, గదిగో పాలు గరిటెడైన చాలు, అమ్మను కోరుకుంటే అదే మాకు 10,000. మా ఇంటికి జరిగినటువంటి ఇంకొక సందర్భాన్ని మీకు చెప్తానండి. మా అమ్మమ్మకి రీసెంట్గా సెర్విక్స్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిందండి. మా అమ్మమ్మకి ఐఎంఆర్కి రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగింది. మా అమ్మమ్మతో పాటు ఇంకా ముగ్గురికి కూడా రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగింది. మా అమ్మమ్మ ట్రీట్మెంట్ని అందుకుంటూనే రోజు మా ఆవుల దగ్గరికి వెళ్ళేసి ఆవుల దగ్గర నిల్చోగానే మా బాలా త్రిపుర సుందరి వచ్చి అమ్మమ్మ యొక్క అరచేతిని మొత్తం ఒక అరగంట సేపు నాకేది. అలా నాకడం ద్వారా మా అమ్మమ్మతో పాటు ఎవరైతే రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ మళ్ళీ రీసెంట్గా 6 నెలల క్రితం క్యాన్సర్ మళ్ళీ డయాగ్నోస్ అయిందండి. వాళ్ళకి క్యూర్ అయిన క్యాన్సర్ మళ్ళీ ఎరేజ్ అయింది. బట్ మా అమ్మమ్మకి మాత్రం ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. మళ్ళీ రేడియేషన్ థెరపీ కూడా ఎండాకాలంలో అనేది, ఎండాకాలంలో అయినటువంటి వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకో 3 నెలలు మళ్ళీ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళంతా కూడా బెటర్. కానీ మా అమ్మమ్మకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు, మా బాలా త్రిపుర సుందరి దయ వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఇప్పుడు గోమాత నీకు
గోమ పార్వతీ పదయే నమః పార్వతీ పదయే నమః పార్వతీ పదయే. అలా పరమాత్మ దేశం మొత్తము నలుదిక్కుల జ్యోతిర్లింగములై వెలిసి ఉన్నాడు కాబట్టి దేశము గోవు అన్ని రక్షించబడుతూ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు గోవైభవాన్ని మనం ఒకసారి చూస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి మనుషుల సంఖ్య తక్కువ, గోవుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మనుషుల సంఖ్య ఎక్కువ, గోవుల సంఖ్య తక్కువగా మారిపోయింది. దీనికి కారణం కూడా మనమే అని చెప్పక తప్పదు. కాబట్టి అలాంటి గావో విశ్వస్య మాతరః, గోవు అంటే కేవలం మనకే కాదు విశ్వానికే తల్లి. గోవు లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైన గుణం ఏమిటో తెలుసా? ఇందాక విజయ్ చెప్పినట్టు గోవుకు ఒక అద్భుతమైన గుణం ఉంటుంది. పల్లెలలో చూస్తే పొద్దున 6 కాగానే వాటిని అడవిలోకి వదులుతూ ఉంటారు మేత మేయడానికి. రాత్రి కాగానే ఇంటి వాళ్ళతో అవి సత్సాంగత్యమును చేస్తాయి. వాటిని ప్రత్యేకంగా పల్లెలలో కట్టేయడం అంటూ ఉండదు. అవి వచ్చి యజమాని పక్కలోనే పడుకుంటాయి. ఆయన్ని నాపుతూ ఆయన్ని వాసన చూస్తూ రాత్రంతా ఆయన పక్కకే ఉంటాయి. అలా ఇంటి యజమానితో సాంగత్యము చేసి ఉదయాన్నే మళ్ళీ అడవికి వెళుతూ ఉంటాయి, మళ్ళీ సాయంకాలానికి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ వెళ్ళి వచ్చేటువంటి ప్రక్రియలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏమిటో తెలుసా? రాత్రంతా తన యజమాని పక్కన పడుకొని అది కేవలం యజమాని శరీరపు వాసన చూసి, యజమాని శరీరపు యొక్క స్వేదము చెమట యొక్క రుచిని చూసి ఆయన శరీరంలో ఏ రోగం ఉందో గోవు గమనిస్తుంది. గమనించి అడవికి వెళ్ళి ఆ రోగమును నాశనం చేయగలిగినటువంటి ఔషధము ఏ చెట్టులో ఉన్నదో అది మాత్రమే మేసొస్తుంటుంది. దాని వల్ల వచ్చేటువంటి పాలను తాగడం వల్ల వారి యొక్క రోగములన్నీ నాశనం అయిపోతాయి. ఇది గోవుకు పరమాత్మ ఇచ్చినటువంటి దివ్యమైన గుణం. అలాగే వాళ్ళ అమ్మమ్మ ఆరోగ్యం బాగుపడిందేమో. ఆ గోమాత నిజంగా గుర్తిస్తుందండి యజమానిని. మనం గోవును పట్టించకపోయినా గోవు మనని ఎంత పట్టించుకుంటుందో పెంచిన వాళ్ళకే అది అనుభూతిని ఇస్తుంది. కాబట్టి గోవంటే అదేదో జంతువు కాదు, గోవంటే అమ్మ. గోవంటే మనని సదా సర్వకాలము కంటికి రెప్పలా కాపాడేటువంటి విశ్వమాతగా మనం అందరం కూడా చూడాలి. అలాంటి విశ్వమాత అయినటువంటి గోవును ఇవాళ ఉదయమే ఇక్కడ 5వ వార్షికోత్సవం గోరక్షణ సమితి వారు జరుపుకున్నారు. వాళ్ళ యొక్క ఆ వార్షికోత్సవంలో పాల్గొనేటువంటి దివ్యమైనటువంటి గోపూజ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు. ఆ గోమాత అనుగ్రహం మన అందరికీ ఇలాగే ఉండాలని, గోవు ఇంకా ఇంకా మనకంటే అధికమైనటువంటి సంతతిని కలిగి, ఎందుకు అంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు వేదం చెప్పింది. ఎక్కడైతే గోవులు సుఖంగా ఉంటాయో అక్కడ లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు ఏడ్చినటువంటి భూమి ఎప్పుడూ సుఖముగా ఉండదని దీని యొక్క అర్థం. కాబట్టి గోమాతను ఆనందపరచండి, గోవుకు భిక్షను పెట్టండి, గోవును విశ్వమాతగా భావించి దాన్ని పూజించండి, ఆరాధించండి, అర్చించండి. గోమాత ఒక్కసారి ఈయన నావాడు అని గోమాత గనక భావించిందా, ఆ గోమాత నిజంగా అల్లంత దూరంలో ఉండి మీరు లక్ష్మి అని పిలిస్తే గడగడ పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తుంది. మనం పెంచుకున్నటువంటి బాగా ప్రేమతో లాలించి పాలించి 20 ఏళ్ల తర్వాత కొడుకు తన్ని పెడతాడేమో, కానీ గోమాత మాత్రం అలా కాదండి. అది తన ప్రాణం పోయేంత వరకు యజమాని కొరకే ఉంటుంది. గోమాతాకి నమః పార్వతీ పతయే నమః పార్వతీ పతయే నమః పార్వతీ పతయే. నారద దూషణుడు అనేటువంటి రాక్షసుడు వేదములను అపహరించి బ్రాహ్మణులను బాగా హింసిస్తున్నాడని తెలిసి ఆ స్వామి ఉజ్జయిని క్షేత్రమున మహాకాలుడై వెలిసే క్షిప్రా అనే తీరంలో ఆ స్వామి ఉజ్జయిని క్షేత్రంలో మహాకాలుడిగా వెలిశాట. వెలిసి ఈ దూషణుడు అనేటువంటి రాక్షసుని సంహరించి బ్రాహ్మణులందరూ వేదముతో ఆ స్వామిని కీర్తించగా
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. కాలాయ అని ఆ స్వామిని వేదము చేత వాళ్ళందరూ స్తుతించగా మహాకాలుడై ఉజ్జయిని క్షేత్రంలో స్వామి వెలిసి ఉన్నట్ట. నిజానికి మనమందరం ఎంత అదృష్టవంతులమో. గత కొన్ని సంవత్సరాలుగా మనమందరం భారతదేశంలో ఉంటున్నామన్నటువంటి భావన ప్రతి వాళ్ళకు కలుగుతుంది. ఎందుకు అంటే అక్కడ పైన ఉన్న రాజు అంత సుభిక్షంగా మనందరినీ పరిపాలిస్తూ ఉన్నారు. కాశీ నగరానికి కొన్ని సంవత్సరాల కింద చూసినటువంటి వాళ్ళు కాశీ నగరాన్ని ఇప్పుడు చూస్తే కాశీ నగరాన్ని నిజంగా ఎంత అద్భుతంగా ఒక దివ్యంగా కారిడార్గా మార్చారో మన భారత ప్రభుత్వ ప్రధాని శ్రీ దామోదర మోదీ గారు. అలాగే ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎంత సుందరంగా మార్చారో ఆ క్షేత్రాన్ని. అలా అక్కడ మహాకాలుడై నిత్యము చితాభస్మాలేపో ఆ స్వామి నిరంతరము నిత్యము చితాభస్మము చేత అభిషేకింపబడుతూ అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని వేల రక్షణ కొరకు పుట్టినటువంటి జ్యోతిర్లింగంగా ఆ క్షిప్రా నదీ తీరంలోనే స్వామి ఉండిపోయారు. ఉజ్జయిని క్షేత్రానికి ఇంకొక దివ్యమంగళ రూపం ఏమిటి అంటే ఆ క్షేత్రంలో అది శక్తిపీఠంగా కూడా ఉన్నది. అక్కడే ఆ అమ్మవారు కూడా వెలిసి ఉన్నది. అలాగే శ్రీశైలం కూడా శక్తిపీఠమే బ్రహ్మరాంబిక ఆలయంతో. అలా శక్తిపీఠములు ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్రములు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ మనమందరం కూడా రక్షణతో ఉండగలుగుతూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే. ఎవరైతే మహాకాళేశ్వరుని దర్శిస్తారో స్పర్శిస్తారో ఆ మానవుడు సమస్తమైన అభీష్టములు పొందుటయేగాక. ఆ మానవుడు సమస్తమైనటువంటి అభీష్టములు పొందడమే గాక మరణించిన తర్వాత వాడు ఉత్తమమైనటువంటి గతులకు చేరుకుంటాడట. ఎందుకు అంటే స్వామి నిరంతరము చితాభస్మాలేపో. మరణించినటువంటి ఏ జీవుడిదైనా ఆయన ఆ చితాభస్మాన్ని తన ఒంటికి పూసుకొని అనుగ్రహాన్ని ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడట. శంభు పరమాత్మ ఓంకారేశ్వర రూపమున అవతరించే. తర్వాత రూపము ఆ స్వామి ఓంకారేశ్వర రూపంలో 4వ అవతారంగా భక్తులను ఆ స్వామి కోర్కెలు తీర్చేటువంటి స్వామిగా అవతరించాట. ఈ ఓంకారేశ్వర రూపంలో ఎందుకోసం అవతరించాడు? వింధ్యుడు యథావిధిగా వింధ్య పర్వతము యథావిధిగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేశాడు. ఆ వింధ్య పర్వతము యొక్క ఆరాధన ఫలితము చేత అక్కడ 2 రూపములలో స్వామి దర్శనాన్ని ఇస్తాడు. ఒకటేమో ఓంకారేశ్వర రూపంలో, ఇంకొకటేమో పార్థివ లింగ రూపంలో, అంటే మట్టి రూపంలో. అక్కడ 2 లింగాలు ఉంటాయి. ఓంకార క్షేత్రానికి వెళ్ళిన వాళ్లకు అది అనుభవం అవుతుంది. అలా అద్భుతంగా నర్మదా తీరంలో ఆ స్వామి ఓంకారేశ్వర లింగంగా ఆయన వెలిసి ఉన్నాడుట. ఎవరైతే ఓంకారేశ్వర స్వామి స్పర్శ దర్శనమును ఆత్మదర్శనములు చేస్తారో, ఆ స్వామిని ఆత్మలో దర్శనం చేస్తారో, స్పర్శ ద్వారా దృష్టి ద్వారా దర్శనం చేస్తారో వారికి అఖండమైనటువంటి జ్ఞానమును స్వామి కలిగింపజేస్తాడట. ఎందుకు అంటే ఓంకారము ఈ సృష్టికి సర్వము అయి ఉన్నది. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం. తత్సర్వం ఓంకారం. ఓంకారమే ఈ లోకమంతా వ్యాపించి ఉన్నది. అసలు ఓంకార ధ్వని గనక ఈ లోకంలో ఉండి ఉండకపోతే, ఎప్పుడైతే పద్మకమలంలో స్వామి ఉద్భవించాడో, బ్రహ్మదేవుడు ఉద్భవించాడో నాభి కమలం నుండి, ఆయనకు మొట్టమొదలు ఈ లోకంలో వినిపించినటువంటి అద్భుతమైనటువంటి ధ్వని ఏమిటి అంటే ఓంకారమే. ఆ ఓంకార ధ్వనినే బ్రహ్మదేవుడు విన్నాట. వినగానే బ్రహ్మదేవుడికి తర్వాత వినిపించిన మాట తప తప తప, తపించవయ్యా, తపించు, తపస్సు చెయ్యు. ఏం పట్టుకొని తపస్సు చేస్తావో తెలుసా? ఓంకారమును పట్టుకొని తపస్సు చెయ్యు అన్నట పరమాత్మ. ఆ ఓంకారమును పట్టుకొని ఎప్పుడైతే తపస్సు చేశాడో బ్రహ్మగారి యొక్క 4 ముఖముల నుండి 4 వేదములు ఉద్భవించాయి.
బ్రహ్మదేవుడు రచిస్తే వచ్చినటువంటివి కాదు, అపౌరుషేయములుగా వచ్చాయట. ఎవరో రాస్తే వచ్చినవి కాదు. అలా ఓంకారమే వేద మంత్రమై పుట్టిందట ఈ లోకంలో. అందుకనే ఏ వేద మంత్రము పఠించినా వేదమే సుస్పష్టంగా చెప్పింది. ఓంకారాన్ని ప్రథమంగా పఠించాలని మనకు ఏ మంత్రాన్ని చదివినా ముందు గణపతి మంత్రాన్ని చదవాలనుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం అని ఇలా గణపతి మంత్రం. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ఇలా సరస్వతి మంత్రము, గౌరీ మంత్రము, లక్ష్మీ మంత్రము, ఏ మంత్రము చదవనీయండి. ఓంకారం ఆదిం కృత్వా, ఓంకారాన్ని ఆదిలో చదవవలనని వేదమే చెప్పింది. ఓంకారం లేకుండా అసలు ఈ సృష్టిలో మానవ మనుగడే లేదు. ఎందుకో తెలుసా? ఓంకారం లేకపోతే వేదం లేదు, వేదం లేకపోతే మనము లేము. అందుకనే ఓంకారేశ్వర లింగము ఈ సృష్టి సమస్తమునకు జ్ఞానమునకు ఆలవాలమై ఆ స్వామి ప్రీతి చేత వింధ్యరాజు ప్రార్థన చేయగా ఆ నర్మదా తీరంలో స్వామి వెలిశాట. అందుకనే మీరు చూడండి, ఓంకార క్షేత్ర దర్శనానికి ఎప్పుడైతే వెళ్తారో ఆ నర్మదా క్షేత్రములో అఖండమైనటువంటి శివలింగములు సాలగ్రామ రూపంలో దొరుకుతూ ఉంటాయట. ఇదిగో నేను ఈ నర్మదా గర్భంలో ఉన్నాను, నన్ను తీసుకువెళ్ళండి అని పరమాత్మ మన అందరికీ చెప్పడానికే అలా శివలింగాలుగా ఆ నర్మదా గర్భంలో సాలగ్రామాల రూపంలో దొరుకుతూ ఉంటాడు. దాని అర్థం ఏమిటి? ఇక్కడి నుండి జ్ఞానాన్ని పట్టుకొని వెళ్ళండి అని స్వామి మనందరికీ తాను నిరాకార రూపంలో, లింగ రూపంలో మన చేతికి వస్తూ ఉన్నాడు. అది తెలుసుకోలేక మనం అందరం కూడా అజ్ఞానంలో మునిగి ఉంటూ ఉన్నాం. అన్ని లింగాలను దర్శించినట్టే ఓంకార లింగాన్ని దర్శించి వస్తూ ఉన్నాం. ఓంకార క్షేత్రానికి వెళ్ళి ఒక రోజంతా అలా కూర్చొని జపమాల పట్టుకొని ఓం 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 అని మకారాంతముగా ఓంకారాన్ని కూడా జపం చేస్తే ఎలా? ఇప్పుడు ఓంకారం చేయండి అనగానే చాలా మంది చాలా రకాలుగా ఓ ఓ ఆ ఓకారమే ఎక్కడ తక్కేస్తాడో అన్నంత భయం. ఓకారమే పలుకుతూ ఉంటారు. కానీ ఓంకారం పలకాలి అంటే మకారాంతముగా పలకవలే. పూర్ణ బిందువుతో కూడిన ఓంకారమే అది పరిపూర్ణమైనటువంటి ఓంకారం. ఓం అని మకారాంతంగా పలికితేనే అది ఓంకారం అవుతుంది. మీరు ఓంకార క్షేత్రానికి వెళ్ళి అలా మకారాంతముగా ఎప్పుడైతే ఓంకార జపమును పుంఖానుపుంఖలుగా చేస్తారో ఎంతటి జ్ఞానం కలుగుతుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. అలాంటి ఓంకారేశ్వరుడై పరమాత్మ 4వ లింగముగా ఈ భూమి మీద వెలిశాడు. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. 5వ లింగము స్వామి హిమపర్వతము మీద కేదారేశ్వరుడై వెలిసే. ఆ స్వామి కేదారేశ్వరుడై 5వ లింగంగా వెలిసాట. నందికేశ్వరుడి యొక్క పృష్ఠభాగంగానే ఆ స్వామి వెలిసి ఉన్నాట. అలా చాలా మంది చెబుతూ ఉంటారు, నేపాల్లో ఉన్న పశుపతినాథుని దర్శిస్తే అది నంది ముఖము, కేదారేశ్వరుడేమో నంది పృష్ఠముగా. ఈ 2 క్షేత్రాలను దర్శిస్తే కేదారేశ్వర దర్శనం పూర్తయినట్టు. ఆ మాట మనం శివపురాణంలో ఎక్కడా చెప్పబడి లేకున్నా పెద్దలు చెప్పినటువంటి మాట, దాన్ని మనం పాటించాలి. కాబట్టి పెద్దల మాట సద్దన్నం మూట. అందుకనే అక్కడ ఇక్కడ దర్శిస్తే మనకు వచ్చే పాపం అయితే ఏం లేదు, పుణ్యం అయితే తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి స్వామి హిమవత్ పర్వత శ్రేణులలో కేదారేశ్వర స్వామిగా వెలిసి ఉన్నట్ట. ఆ స్వామి శక్తి ఎంతో మనమందరము అనుభవాన్ని పొందాము. ఆ స్వామి గనక 3వ నేత్రాన్ని తెరిచాడా, ఎలాంటి ప్రళయాన్ని సృష్టించాడో మనం గత కొన్ని సంవత్సరాల కింద చూసాం. అంత ప్రళయంలోనైనా ఆయన ఆలయానికి ఒక గుండు సూదంత అపకారం కూడా జరగకుండా ఆయన ఎలా నిలబడిపోయాడో కూడా మనం చూసాం. కాబట్టి పరమాత్మ తలుచుకుంటే ఒక్కసారి కావాలంటే ఇంకా పాడాం కదా, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, అందరినీ తనలోన కలపగలడు, చాప చూపు
చుట్టేయగలడు, అలా చాపను చుట్టేయగలడు, తన లోపలికి లీనం చేసుకోగలడు. అలాంటి అద్భుతమైనటువంటి హిమవత్ పర్వతంలో భారతదేశమునకే స్వామి కిరీటమై వెలిసి ఉన్నాడట. మీరు ఒకసారి కేదారేశ్వర లింగాన్ని దర్శించినటువంటి వాళ్ళు అది పిరమిడ్ రూపంలోని కిరీటం ఏ విధంగా ఉంటుందో ఆ రూపకంగానే స్వామి ఉంటాడు. భారతదేశానికి కీర్తి పతాకమై ఆ స్వామి వెలిసి ఉన్నాడట. అంత అద్భుతమైనటువంటి కేదారేశ్వరుడు ఆ ఆలయాన్ని ఎప్పుడైతే పాండవులు వాళ్ళు స్వర్గారోహణం చేయడానికి వెళ్ళారో ఆ వెళుతూ కేదారేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని నిర్మాణము చేశారట. అలా నిర్మాణం చేసినటువంటి ఆ చోటు మన కాలడి శంకరుడు అక్కడ తన యొక్క దివ్యమైనటువంటి అవతార సమాప్తిని కూడా జరిపారట. అలాంటి దివ్య మంగళమైనటువంటి చోటును దర్శించేటువంటి ఈ రెండు మాంసనేత్రములు ఎన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితం చేసుకుంటే మనం ఆ కేదారేశ్వర దర్శనం చేసుకోగలం. నేను చార్ధాం పోతాను అని ఎంత సంకలు గుద్దుకుంటారో ఒక్కసారి అలా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెళ్ళి ఆ ఋషికేశ్ వరకు మనం ట్రైన్లో వెళ్ళి అక్కడి నుండి ట్రావెల్స్ బస్సులో ఎక్కేసి ఇంకా నేను కేదారేశ్వర దగ్గరికి వెళుతున్నానని ఆనందంలో ఆ బస్సులో కూర్చొని అలా ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ అక్కడ పారేటువంటి ఆ సెలయేళ్లను అక్కడ ఇలా కొండగుట్టలలో నుంచి వస్తున్నటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి జలములను చూస్తూ ఆనందపడిపోతూ ఉంటే 50 కిలోమీటర్లు 60-70 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత నిజంగా దేవుడు గుర్తొస్తాడండి. అమ్మో దేవా, ఈ గుట్టలలో రక్షించరా స్వామి. భార్యను వదిలి వెళ్ళిన వారికి భార్య గుర్తొస్తుంది, భర్తను వదిలిన ఆవిడకు భర్త గుర్తొస్తుంది. ఇది నేను అనుభవపూర్తిగా చెబుతున్నాను. మా ఆవిడను వదిలేసి నేను కేదారేశ్వర దర్శనానికి వెళితే కేదారేశ్వరుడిని మనసులో అందరూ చూడడానికి నవ్వుతూ ఇలా ఉన్నాను, కానీ లోపల మాత్రం అంత బల్బు కొట్టుకుంటూనే ఉంది. ఆ కొండగుట్టలలో ప్రయాణం నిజంగా నువ్వు అనుకుంటే క్షేమంగా వెళుతున్నావా? కేదారేశ్వరుడు నీ చెయ్యి పట్టుకుని తన దర్శనానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. అలా తీసుకువెళ్తేనే ఆ స్వామిని దివ్యమంగళంగా ఈ మాంసనేత్రములతో చూసి రాగలుగుతూ ఉన్నావు. ఎంత ఉత్కృష్టమైనటువంటి దర్శనము, ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క మార్గము. అలాంటి మార్గమును కూడా మరికొద్ది సంవత్సరములలోనే ఇదిగో ఈసారి గెలిపించాం కదా, మరొక్కసారి కూడా మోడీ గారిని గెలిపించామనుకోండి, కేదారేశ్వర దగ్గరికి నేరుగా ట్రైన్లోనే వెళ్ళే మార్గాన్ని నిర్మిస్తూ ఉన్నారు. కాకపోతే మనం చేయవలసింది ఆయన్ని గెలిపించడమే, మన సూర్యులని మళ్ళీ గెలిపించడమే. ఇలా గెలిపిస్తే తప్ప ఆ స్వామిని హాయిగా చేరుకునే మార్గం మనకు దొరకదు. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. ఈ పీఠం మీద నుండి ఈ మాటలు చెప్పినందుకు నేను ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడను. ఎందుకు అంటే ఇక్కడ కూర్చొని గురువు గారు రాజకీయ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారేమని ఎవరైనా శంకించవచ్చు. ఎందుకు అంటే ఆ రకపు మనుషులు ఈ రకపు మనుషులు అందరూ ఉంటారు కదా. వేరే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఓహో ఈయన దీనికి సంబంధించిన వాడేమో అని నాకు ఒక ముద్ర వేసే అవకాశం ఉంది. కానీ ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని ఎవడైతే రక్షిస్తాడో మనము ప్రతి వాడు ధర్మాన్ని రక్షించాలని శాస్త్రం చెప్పింది. నీకు రక్షించడం చేత కాకపోతే రక్షించే వాడి వెనకాలన్నా నడవమని చెప్పారు. కాబట్టి మనకు చేతనైనటువంటి సహాయము ఆయనకు ఓటు వేయడమే, అదే చేయమని శాస్త్రం చెప్పింది, ధర్మం చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ వేదిక మీద నుండి ధర్మము చెప్పడమే నా పని, కాబట్టి ఆ మాట చెప్పాను తప్ప నాకు దేనితో సంబంధం లేదని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. హర నమః పార్వతీ పతయే. ఎందుకు అంటే భగవంతుడి యొక్క సృష్టిలో వారైనా వీరైనా వారిలో శివుడు కలడు, వీరిలో శివుడు కలడని ఇప్పుడే కదా అనుకున్నాం. ఒకరి పట్ల ద్వేషము, ఒకరి పట్ల ప్రేమ మనకెందుకు ఉంటుంది? అందరిలో ఈశ్వరుణ్ణి దర్శిస్తాం. అందరిలో ఈశ్వరుణ్ణి దర్శించి అందులో ఈశ్వరుడు ఎవరికి దగ్గరగా ఉన్నాడో వారికి మాత్రమే దగ్గరగా ఉంటాం. ఎందుకు అంటే మనకు శాస్త్రం ఏం చెప్పింది? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే
జీవన్ముక్తి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనం ముక్తి కొరకే కదా ఈ శివపురాణం వింటూ ఉన్నాం. ఆ ముక్తి కలగాలంటే ఏం చెయ్యాలో విఘ్నులైన మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన పని లేదు. ఏం చేస్తే మనం భగవద్ అనుగ్రహం పొందుతామో ఆ పని చేస్తే చాలు. అదాన్నే ధర్మము అని అంటారు. అలా పరమాత్మ మనందరినీ రక్షించడం కొరకు భారతదేశపు కీర్తి పతాకమై కీర్తి కిరీటమై ఆ స్వామి కేదారేశ్వర లింగంగా అక్కడ వెలిసి ఉన్నాక ఎవరైతే ఈ కేదారేశ్వర లింగమును దర్శించుకుంటారో వాళ్లకు ఇహ జన్మలో పరజన్మయందు పాండవులు ఏ విధంగా అయితే స్వర్గారోహణకు వెళ్ళారో అలా నేరుగా స్వర్గారోహణమునకే వాడు శరీరం విడిచిపెట్టాడంటే స్వర్గపు ద్వారములు తెరుచుకుంటాయి. తెరుచుకొని నేరుగా వైకుంఠవాసుడి దగ్గరికే వెళ్ళడం. అదేమిటి కేదారేశ్వరుడు మనని కైలాసంకు కదా తీసుకువెళ్ళాలి. కేదారేశ్వరుడు ఎప్పుడు ఆనందపడతాడో తెలుసా? వైకుంఠవాసులను చూసి ఆయన ఆనందపడతాడు. వైకుంఠవాసుడైనటువంటి విష్ణుమూర్తి కైలాసవాసులను చూసి ఆనందపడతారు. ఎందుకు అంటే శివకేశవులకు భేదం లేదు. ఆయన చుట్టాలంటే ఈయనకిష్టం, ఈయన చుట్టాలంటే ఆయనకిష్టం. కాబట్టి ఇద్దరికీ సంబంధించినటువంటి వాళ్ళుగా ఉండడమే ఈ లోకంలో ఆ పరమాత్మకు ఇష్టం. మరి నేను శివభక్తుడిని, నేను కేశవుడి భక్తుణ్ణి అని మనం అనుకుంటే అది మహాఘోరమైనటువంటి పాపమును మనం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడు ఈ శివపురాణం జరుగుతూ ఉంటే ఆ నారాయణ మంత్రం ఎంత అద్భుతమైందో, ఆ నారాయణ భజనం ఎంత అద్భుతమైందో, ఆ శివయ్య ఎంత ఆనందపడతాడో ఆ భజనను ఆ కీర్తనను ఒక్కసారి మనం అందరం కూడా విందాం. హర నమః పార్వతీపతయే. నారాయణ
నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నాద హరే శ్రీనాద హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాద హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాద హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే జగన్నాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే శ్రీనాథ హరే నాద హరే జగన్నాథ హరే గోపాలకృష్ణ భగవానికి హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. అలా కేదారేశ్వరుని ఎవరైతే దర్శిస్తారో నేరుగా నారాయణుడి దగ్గరికే వెళ్ళిపోతారు. అలా నాదహరే శ్రీ నాదహరే నాదహరే జగన్నాథ హరే అని ఆ వైకుంఠవాసులై అక్కడే ఉండిపోతారట, స్వర్గలోకంలో ఉండిపోతారట. కేదారేశ్వర స్వామి దర్శనం జన్మమునకు ముక్తి కలిగించేటువంటిది అని ద్వాదశ జ్యోతిర్లింగ మహత్యంలో మనకు చెప్పబడుతూ ఉన్నది. తర్వాత ఓనందికేశ్వర భీమాసురుడన్న రాక్షసుని సంహరించ. స్వామి భీమాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి ఆయన భీమశంకరుడై వెలిసి ఉన్నాడయ్యా. భీమశంకరుని యొక్క దర్శనాన్ని పేరులోనే ఉన్నది భీమశంకరుడు. ఎవరైతే మానసిక దౌర్బల్యాన్ని కలిగి ఉంటారో, ప్రతిదానికి పిరికితనంతో ఉంటారో, ఈ భీమశంకర దర్శనాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి తేజో సంపన్నమైనటువంటి మానసిక శక్తిని వాళ్ళు పొందుతారు. అలాంటి స్వామి కూడా జీవితంలో అందరికీ భుక్తిని ముక్తిని ఇవ్వడం కొరకు అనేక మంది రాక్షసులను సంహరించడం కొరకు ఆ స్వామి ఈ లోకంలో వెలిసి ఉన్నాడయ్యా నారదా. ఓ ముని సర్వ బ్రహ్మాండ రూపుడు భుక్తి ముక్తినిచ్చువాడు శంకరుడు. ఈ బ్రహ్మాండమంతా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి వాడు. ఎందుకు అలా చెబుతున్నాము అంటే ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఎప్పుడైతే వాళ్ళిద్దరు పోట్లాడారో ఆ స్వామి ఆపాతాల భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌలి విలసత్ పూర్ణేందు కాంతామృతైః. ఆ స్వామి ఎలా ఉద్భవించాడు? ఆపాతాల భస్తలాంత అంటే పాతాళము అటు పైకి ఎంత ఉన్నదో తెలియనటువంటి దివ్యమంగళమైనటువంటి రూపంలో స్వామి పుట్టాడు. అందుకనే పరిపూర్ణంగా ఈ విశ్వమంతా వ్యాపించి ఆయన ఒక నిరాకార రూపమైనటువంటి అనలలింగంగా అగ్నిలింగంగా మనందరికీ దర్శనమిచ్చాడు ఆ లింగ రూపి. అలాంటి స్వామి ఇప్పుడు విశ్వమంతా నేనే వ్యాపించి ఉన్నానని చెప్పడానికి కాశీ యందు విశ్వనాథుడై వెలిసే. ఆయన పేరే విశ్వనాథుడు. ఈ విశ్వమంతా నేనే ఉన్నానని చెప్పడం కొరకు
స్వామి విశ్వనాథుడై తెలిసి ఉన్నాడట. కాశీ క్షేత్రం గురించి అంతని చెప్పుకుంటే దాని మహిమను మనం పొగడగలం. కాశీ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని పరమేశ్వరుడే స్వయంగా విష్ణుమూర్తికి తెలియజేశాడు. కాశీ అంటేనే మనం చేసేటువంటి అనేక కర్మలను నశింపజేయునది అని అర్థమట. చాలా మందికి కాశీకి వెళ్ళాలని ఉంటుంది, కానీ శరీర భావము చేతను లేదా అనేకములైనటువంటి ఐహికములైనటువంటి ఈ సంసార లంపడంలో అటు ఇటు మునిగో కాశీకి వెళ్ళలేకుండా ఉండేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ రోజుకు ముమ్మారు ఇంట్లో కూర్చొని కాశీ 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 అని అలా జపం చేస్తే విశ్వనాథుడే అలా లాగేసుకుంటాడు అక్కడికి. మనం ప్రత్యేకంగా నేను వెళ్ళాలి అని అనుకోవాల్సిన పని లేదు. నన్ను ఎన్నిసార్లు తలుచుకుంటున్నాడే, వీడిని నా దగ్గరికి పిలుచుకుంటే పోలా అని విశ్వనాథుడే తన దగ్గరికి పిలుచుకొని తన స్పర్శ దర్శనాన్ని ఇస్తాడట ఆ స్వామి. ఎందుకు అంటే నేను విశ్వనాథుడను, ఆ పేరు సార్థకం చేసుకోవాలి కదా, నేను పూర్తిగా నిండి నిబిడీకృతమై ఉన్నానని అందరికీ తెలియాలి. కాబట్టి నా దగ్గరికి రావడానికి ఎవరు శంకించవలసినటువంటి పని లేదు. మీరు కేవలం నన్ను తలుచుకోండి చాలు. ఆ తలుచుకోవడం ఎలా తలుచుకోవాలి అంటే మీ మనసులో స్వచ్ఛమైనటువంటి భావము చేత, ఒక పసివాడి హృదయము చేత. పసివాడి హృదయము అంటే చిన్న పిల్లవాడు అమ్మను అమ్మ ఏదైనా ఇస్తుందని అమ్మ అమ్మ అంటాడా? ఆ అమ్మను ఊరికనే అప్పుడప్పుడే మాటలు వచ్చినటువంటి వాడు అస్తమానం అమ్మ వంట రూమ్లో వంట చేస్తూ ఉంటే బుడి అడుగులు వేస్తూ ఎందుకు అమ్మా 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 అని ఆ కొంగులాగుతున్నాడో ఆ అమ్మకు కూడా తెలియదు. ఆ సమయంలో అమ్మ ఏం చేస్తా, అబ్బా ఏమిట్రాని అల్లరి ఊరుకో అని వాడి వైపుకు ఇలా కళ్ళు రెండు ముడిచి కనుబొమ్మలను ముడిచి కోపం చేయడం చేతగానటువంటి తల్లి కోపాన్ని నటిస్తూ వాడి వైపు ఇలా చూస్తుంది ఒకసారి. అంటే ఆ పసి హృదయంలో ఉన్న ప్రేమనంతా మనసులో నింపుకొని వాడి అల్లరి భరించలేక ఏ విధంగా అయితే ఆ తల్లి ఉండరా అని వాడిని చంకలో రెండు చేతులు పెట్టుకొని అలా చంకలో పెట్టుకొని గరిటె పెట్టుకొని తిప్పుతూ ఉంటుంది. అలా విశ్వనాథుడు కూడా ఎప్పుడైతే కాశీ 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 అంటావో ఏమిట్రా మరి కాశీ అంటున్నావు రా అని అలా చంకలో పెట్టుకొని కాశ్యాస్తు మరణాన్ముక్తి తన దగ్గరే ఉంచుకొని అక్కడే జీవితం సాధించేటువంటి అద్భుతమైనటువంటి వరాన్ని ఆ కాశీ విశ్వనాథుడు ఇస్తాడు. నేను విశ్వనాథుడిని అని చెప్పడం కొరకే ఆ స్వామి అలా వెలిసి ఉన్నాడు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి స్వామియో. ఆ స్వామి అసలు ఈ నగరాన్ని ఎవరి కోసం నిర్మించాడు?